నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా అలాగే ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు అభివృద్ధి చేసినా అని చెప్తున్నాడు కదా, ఆ అభివృద్ధిలో భాగంగా వార్డుకు వచ్చి ఆయన చెప్పేటి అబద్ధాలు, వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, అవన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించడాని కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ పెద్దలు కమలాపురం మాజీ ఎమ్మెల్యే పెదనాన్న వీరేశ్వరరెడ్డి గారు, అలాగే సీతారామరెడ్డి అన్న, ఇక్కడ అబ్జర్వరు ప్రసాద్ గారు, అందరం కూడా 26వ వార్డు. ఈ వార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వార్డుకు కౌన్సిలర్గా ఎమ్మెల్యే గారి సతీమణి రాచమల్లు రమాదేవి గారు ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తాడా, రేపు నేనేదో ఎన్నికల క్యాన్వాస్ ప్రారంభిస్తానా, ప్రజలు అభివృద్ధి చేసింటే నా జెండాకు మా నాయకులు మేము అభివృద్ధి చేసింటే ఓటేమని అడుగుతున్నారు. నేను ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతానా, నువ్వే 2019 ఎన్నికల్లో ప్రతి పేదవాడికి ప్రొద్దుటూరులో 2 సెంట్ల స్థలం, ఒక చేత్తో పట్ట, ఒక చేత్తో బీగాలు, రూపాయి డబ్బు లేకుండా మహిళలకు ఆ ఇండ్లు ఇచ్చి అమ్ముకుండే అధికారాన్ని కూడా కల్పించి ఇవ్వలేకపోతే తూనా కొడక అనమని 2024 ఎన్నికల్లో రాజకీయాలకు స్వస్తి, భార్యాబిడ్డలకు మాత్రమే పరిమితమవుతా అని చెప్పి
ఎంతమందికి నువ్వు 2 సెంట్ల స్థలం ఇచ్చినావా పొద్దుటూరులో? ఒక్క ఇల్లు ఇచ్చినావా? 2 సెంట్ల స్థలంతో ఒక్క ఇల్లు ఇచ్చినావా? మరి ఇవ్వకుండా అబద్ధాలు చెప్తూ మళ్ళీ పైకిలా నేను అభివృద్ధి చేసింటే ఓటేయాలంటున్నాడు. రాబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. రెండవది పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిన అన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పాలి కాబట్టి ఈరోజు ఒక 3 అంశాలు చెప్తున్నా. జగనన్న అని ఇట్లా పక్కన పెట్టుకొని ప్రజా సంకల్ప యాత్రలో జగనన్న నాకు ఏ మంత్రి పదవులు వద్దు, 500 కోట్లు సంవత్సరానికి డబ్బులు ఇవ్వన్నా, నేను నీకు రాంబంటును, నా గుండెలు చీల్చితే రాముడికి హనుమంతుడు గుండెలు చీలిస్తే రాముడు ఎట్లుంటాడో అట్లా నేనుండా అని చెప్పి 500 కోట్లు అడిగినాడు. ఇవాళకి ఇంకా ఒక నెల 2 నెలల్లో ఎన్నికలు రాబోతా అంటే 2500 కోట్లు. మరి 2500 కోట్లు తెచ్చి నువ్వు పొద్దుటూరు అభివృద్ధి చేసినావా? నువ్వు ఎప్పుడైనా పిలుచు, నేనే వస్తా, 2500 కోట్లు చూపి. రెండోది ఏమన్నావు? దోమలేని పొద్దుటూరు చేస్తా అన్నావు. దసరాకు అల్లుళ్ళు రావాలంటే రాను మామ అన్నారు. తప్పెట్లతో దసరాకు అల్లులను తెస్తా అన్నావు. ఏ అల్లులను తెచ్చినావు? ఎప్పుడు తప్పెట్లు పెట్టినావు? ఎప్పుడు దోమలేని పొద్దుటూరు చేసినావు? పగులు కుడుతున్నాయి దోమలు. డెంగ్యూ, మలేరియా, కలరా ఇలా రకరకాల జబ్బులతో నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. పారిశుద్ధ్యం సరిగా లేదు. 3వ వాగ్దానం ఏం చెప్పినాడు? ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు 24 గంటలు ఇస్తాం, రోడ్లు కాలువలు వేస్తామన్నావు. అయ్యా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మీ భార్య సొంత కౌన్సిలర్ ఉండే వార్డులకి ఇప్పుడు మేము పోతున్నాం. రేపు పొద్దున్న చూపిస్తాను నీకు అన్ని విజువల్స్, ఫోటోలు, నీ వార్డులో అభివృద్ధి ఎట్లున్నాయో. నీకు రాజకీయ జన్మనిచ్చిన రామేశ్వరానికి నువ్వేమీ చేయలేదు. నీకు రాజకీయంగా ఉన్నత పదవులు ఇచ్చిన పొద్దుటూరు నియోజకవర్గానికి నువ్వేం చేయలేదు. ప్రజాక్షేత్రంలో దీనిపైన పోరాడబోతున్నాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు రేపు జగనన్న కాలనీల దగ్గరికి పోయి 10 గంటలకు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను పోతాండాం. ఆడ నువ్వు ఇల్లులు ఎంత కట్టినావో, అక్కడ ఇల్లులు ఎంత కట్టినావో, ఎన్ని ఇల్లులు కట్టినావో, మొత్తం 25,000 మందికి ఇల్లులు ఇస్తా అన్నావు. ఇప్పటి వరకు 400 ఇల్లు కూడా పూర్తి కాలే. రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.